నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అయితే వివిధ పార్టీలు ఇప్పటికే తమ కొన్ని జాబితాల ద్వారా అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఈ జాబితాల్లో కాపుల స్థానం ఎక్కడ? కాపులు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా కాపు అలాగే కాపు ఉపకులాలైనటువంటి తెలగ, ఒంటరి, బలిజ, ఇతర కులాలకు సంబంధించినటువంటి కొంతమంది మేధావులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంఖ్యాపరంగా ఉన్నదానికి తగ్గట్టుగా కాదు కదా, కనీస సీట్లు కూడా ఎవరికి ఇతర పార్టీలు ఏవి కూడా కేటాయించట్లేదు. ముఖ్యంగా ఏ పార్టీ, ప్రధాన పార్టీలు ఏవి కూడా కేటాయించట్లేదంటూ కూడా వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు కాపుల ఆవేదనకు కారణం ఏంటి? ఇదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ప్రస్తుతం ఒక కాపు లీడర్ కె మునిరత్నం గారు, సాయి మహేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మునిరత్నం గారు. నమస్తే అండి. ఏంటి కాపుల ఆవేదన అంటే ఏం చెప్తారు? ఆవేదన అంటే అండి, యాక్చువల్లీ సామాజిక న్యాయం అనేది పేపర్ మీదే ఇంప్లిమెంటేషన్లో రావాలనేది కాపులందరూ ఆవేదన పడుతుండేది. బికాజ్ ఐఎమ్ ఎన్ ఆస్పిరెంట్ ఆఫ్ అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీ. ఓకే. సో నేను ఈవెన్ లాస్ట్ 2019లో కూడా ఐ వాజ్ ఎన్ ఆస్పిరెంట్. అప్పుడు కూడా జరిగింది, కాపులకు జిల్లాకు 2 ఇవ్వాలనే ఉద్దేశంలో అప్పుడు కాపునాడు అధ్యక్షులు అయితేనేమి, పిల్ల వెంకటరావు గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా జిల్లాకు 2 ఇవ్వాలి, ఏ పార్టీలు అయితే జిల్లాకు 2 సీట్లైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో తిరిగారు. కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ కనపడలేదు అవి. ఓకే. సో ద సేమ్ వే ఇప్పుడు కూడా వీళ్ళ నినాదం అయితే చేస్తూనే ఉన్నారు, కానీ కాపులకి ఇవ్వాలి. అండ్ ఆల్ పార్టీస్ ఆర్ సేయింగ్ దట్ వీ విల్ ఫాలో ది సోషల్ జస్టిస్. అయితే మునిరత్నం గారు, మనం చూసుకుంటే కాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్తారు. అంటే కాపులు ఇన్ ద సెన్స్ కాపు, ఒంటరి, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఈ రకంగా. సో మొత్తం ఈ కులాలన్నింటికి సంబంధించి కేవలం ఏదో ఉభయ గోదావరి జిల్లాలు లేదంటే కృష్ణా జిల్లా వీటిలో ఉన్నటువంటి కొంతమంది ధనిక కాపులకు మాత్రం 1-2 సీట్లు ఇచ్చి ఇక మిగిలిన రాష్ట్రం అంతా కూడా మేము ఇచ్చేసామన్న రకమైనటువంటి ప్రచారాలను రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా రాయలసీమలో ఉన్నటువంటి కాపులకు అన్యాయం జరుగుతుందనేటటువంటి వాదన ఉంది కదా, దాని మీద ఏమంటారు? రాయలసీమలో బలిజలు అంటారండి. రాయలసీమలో బలిజలు కూడా అందరూ అదే అంటున్నారు. ఆ నినాదం కూడా అదే వాళ్ళకి. ఎవ్రీ డిస్టిక్ అట్లీస్ట్ అనంతపురం తీసుకుంటే ఒక 14 ఉంటే ఒక 2 ఇవ్వండి, ప్రతి చోట అట్లీస్ట్ జిల్లాకు 2 కాపులకి బలిజస్కి ఇవ్వండి అనేసి అప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు. అక్కడ కూడా ఇక్కడ ఇది అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది ఇక్కడ ఎందుకు ఈక్వేషన్స్ వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ దే హ్యావ్ టు ఫాలో దట్ కదా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సోషల్ జస్టిస్, ఇప్పుడు సామాజిక న్యాయం పాటిస్తాము అన్న పార్టీలు, సో వై డోంట్ దే ఫాలో లైక్ దిస్? అది కావాలి కదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళలో క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని చెప్తున్నా సామాజిక న్యాయం ఫాలో అవుతాము, ఖచ్చితంగా సామాజిక న్యాయం ప్రకారమే ముందుకెళ్తామని. కానీ ఏ పార్టీ పాటించిందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ పాటించలేదు అనుకుంటున్నారు? ఐ డోంట్ థింక్ సో. బట్ ఎక్కడ ఏ పార్టీలో కూడా ఎక్కడ ఈ విధమైన ఇది కనపడడం లేదు. ఓకే. మేమేదో ఒక 2 మీరు అన్నట్టు ఏదో రాయలసీమలో కొద్దిపాటి మందికి ఇచ్చుకోవడము, అక్కడ రిచ్ ఉన్నారనో లేకుంటే ఇంకోటి అది సామాజిక న్యాయం కింద రాదు కదా. సో అది ఫాలో కావాలంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇష్యూస్, లేకుంటే ఏదో ఒకరు ఉండొచ్చు, ఒకరి దగ్గర లేవచ్చు, లేకపోవచ్చు, కానీ దే హ్యావ్ టు ఫాలో ది థింగ్స్. ఇది జిల్లాకు 1-2 ఏదో ఒక సమ్ ప్రిన్సిపల్లో ఏదో ఒక ఇది ఫాలో అవుతాం జనరల్గా. మనకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 3 ముఖ్యమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఇక తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ కూడా ప్రస్తుతం తోడైంది. ఈ 2 పార్టీలు కలిసి వస్తున్నాయి. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 8 లిస్టుల దాకా కూడా విడుదల చేసింది, చాలామంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. దాంట్లో ఎంతమంది కాపు నేతలు ఉన్నారు? అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఎంతమంది కాపు నేతలు ఉన్నారు? ఎందుకు ఈ 2 లిస్టులు చూసిన తర్వాత మీకు అన్యాయం జరిగిందనిపిస్తుంది? ఇక్కడ తీసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఎంతమంది అయినారో తెలియదు, కానీ నేను బికాస్ ఐఎమ్ అన్ ఆస్పిరెంట్ ఇన్ టీడీపీ. అనంతపురం జిల్లాలో తీసుకుంటే ఇంతవరకు ఎక్కడ కాపులకి అయితే ఇచ్చింది లేదండి. ఓకే. బలిజాస్కి ఇంతవరకు అయితే ఒక సీటు కూడా ఇవ్వలేదు. సో అక్కడ ఇంజస్టిస్ జరిగిందని చెప్పచ్చు. మరి జనసేన తీసుకుంటే మీకు జనసేనలో మీరు పార్టీలో కొంత సీట్లు ఇచ్చేసాం కదా, మీ కాపులకి ఇచ్చుకోవచ్చు కదా అంటే, జనసేన ఇది అనేది ఒక పార్టీనే కానీ కాపుల పార్టీ అయితే కాదు కదా. వాళ్ళకు కూడా ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ళు కూడా ప్రయారిటీస్ ఇచ్చుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న డిక్లేర్ చేసిన దాంట్లో అన్ని కాపులకి ఇచ్చారా? లేదు కదా. బట్ దే హ్యావ్ టు ఫాలో, అది కూడా ఉండాలి కదా. మరి అందులో ఉన్న దాంట్లో కాపులు పోతే ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీలకు పోతే మరి కాపులకి ఎన్ని వాళ్ళు, ఆ క్యాలిక్యులేషన్లో వాళ్ళు వెళ్ళాలి. ఇది సేమ్ వే వాళ్ళకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జనసేన షేరింగ్ వాళ్ళు కాకుండా టీడీపీలో మీరెన్ని ఇస్తున్నారు అనేది అందరూ అడుగుతున్నారు.
అయితే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసాయి. ఆ పొత్తుకి సార్థకత రావాలన్నా, రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రావాలన్నా కూడా జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, టీడీపీ ఓటు జనసేనకు అంతే ఇదిగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ముఖ్యంగా జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవడంలో జనసేనకి సంబంధించి ఎక్కువ క్యాడర్ అనేది కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది అనేటటువంటి అందరూ చెప్పేటటువంటి అంశం. మరేంటి కాపులకి అన్యాయం జరిగినప్పుడు ఈ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా కూడా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉందంటే అదే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు కాపు నాయకులంతా కూడా వాళ్ళు ఒక ఆవేదన గురయ్యి వారు ఏదో విధంగా డైవర్ట్ అయిపోతుందేమో అనే భయం వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంటెన్షన్ ఏంటి, వీళ్ళిద్దరూ కలవడంలో ఇంటెన్షన్ ఏంటి, సక్సెస్ఫుల్గా మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాము, కాపుల ఓట్లన్నీ మనం ఎక్కడ చీలకుండా చేస్తామని అన్న పార్టీలే నువ్వు సామాజిక న్యాయం పాటించకపోతే సో వీళ్ళు జనరల్గా అమ్మ పెట్టదో అడుగు తినేది అన్నట్టుగా వీళ్ళు ఏదో ఒక దారి చూసుకుంటారేమో అనే విధంగా వీళ్ళు ఒక దీంతోనే ఆవేదన చెందుతున్నారు. ఆ మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఒక క్యాలిక్యులేషన్లో వెళ్ళండి. సో ఇండైరెక్ట్గా కాపులను మొత్తానికి ఏదో ఇష్యూ, ఫైనాన్షియల్ ఇష్యూని ఇంకోటో మైండ్లో పెట్టుకొని దూరం పెట్టే ప్రయత్నాలు చేయకండి అనే ఉద్దేశంతో అందరూ కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికే ఏంటి కాపు లేదా బలిజ సంఘాల తరపున ఏమైనా రాయలసీమలో జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టిన పరిస్థితుందా? అన్ని రాజకీయ పార్టీలకు ఏమైనా విజ్ఞప్తి చేయడం కానీ ఏదైనా జరిగిందా? ఆల్రెడీ రాజకీయ పార్టీల యొక్క స్పందన ఈ రకంగా ఉంది. అన్నీ జరుగుతూనే ఉన్నాయండి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంత రీచ్లో వెళ్ళి మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి, ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకొక పార్టీ అధినేతల దగ్గరికి వెళ్ళి చెప్పి అది ఫోకస్ చేసేంత ఇదిగా రావట్లేదు. సో మీడియా అయితేనేమి ఇదైతేనేమి వీళ్ళు కూడా కొంచెం సహకరించాలి. రెస్పాన్స్ అనేది లేదు. ఆ లోకల్గా సంఘాల్లో పెట్టుకుంటున్నారు, రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు, మీడియా అక్కడ లోకల్ మీడియా ఇస్తున్నారు, కానీ సో హౌ ఫార్ ఇట్ ఈస్ రీచింగ్ టు ది హైకమాండ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఇట్ హ్యాస్ టు రీచ్ టు ది హైకమాండ్. అది వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ ఎప్పుడు అవుతుందండి, మీడియాను మీరు కూడా కొద్దిగా మీరు కోఆపరేట్ చేసి అందరూ కూడా కొద్దిగా ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా రికగ్నైజ్ అవుతుంది. లేకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సంఘంలో ఏదో ఒక ప్రెస్ నోట్ పెడుతున్నారు, లోకల్ ప్రెస్ వస్తున్నారు, రాస్తున్నారు, అన్నీ మీరు చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో రాశారు. అవి ఎక్కడ రావాలి, అది స్టేట్ న్యూస్ లాగా రావాలి. అలా వచ్చినప్పుడే రికగ్నిషన్ వస్తుంది. సో వీళ్ళలో కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. కాపుల ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వు, అదే ఫీలింగ్ ఇప్పుడు ఏ రకంగా చూస్తారు. ఇదే వస్తుంది ఇప్పుడు వాళ్ళకి. కాపుల ఓట్లు అయితే కావాలి కానీ సీట్లు లేవంటే సీట్లలో మీరు గెలవలేరు, అక్కడ ఇది లేదు అది లేదు అలా కాదు. ఇప్పుడు ఫెమిలియారిటీ అనేది పర్సన్ 4 times అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు ఫెమిలియర్గా ఉంటారండి. న్యూ పర్సన్ వచ్చినప్పుడు న్యూ పర్సన్ కింద ఉంటారు. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ ఒకసారి కాపులకు ప్రయారిటీ అంటే ఇచ్చే స్టార్ట్ అవుతే అది జనరేషన్ అలా స్టార్ట్ అవుతా వెళ్తుంది. అంతేగాని ఇంకా ఇలా మీరు ల్యాగింగ్ ఉన్నారు, సో మీరు గెలవలేరు, ఇంకోటి ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ అట్లా పొద్దు గడుపుతూ ఉంటే ఇంకా ఇది టైంపాస్ కింద అవుతానే ఉంటుంది. అసలు రాయలసీమలో కాపు లేదా బలిజల యొక్క ప్రాతినిధ్యం ఎంత శాతంలో ఉందనుకోవాలి? ఎందుకంటే రాయలసీమ అనగానే రెడ్లు మాత్రమే గుర్తించేటటువంటి సిచ్యువేషన్, అది సినిమాల ప్రభావమో రాజకీయ ప్రభావమో అది మాత్రమే అయిపోయినటువంటి పరిస్థితి కదా. ఏంటి అసలు రాయలసీమ లేదంటే గ్రేటర్ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రజానికంలో కాపుల పర్సంటేజ్ ఎంత ఉంటుంది? రాయలసీమలో కాపుల పర్సంటేజ్ ఎక్కువ. అనంతపూర్ తీసుకుంటే 50,000 పైన బలిజలే ఉన్నారు. దాని తర్వాత మైనారిటీస్ ఉన్నారు. సో అదర్ కాస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇప్పుడు రెడ్డి కమ్మ సామాజిక వర్గాలతో కంపేర్ చేస్తే వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే. సో కానీ అక్కడ ఈ క్యాలిక్యులేషన్ తీసుకుంటే పొలిటికల్గా ఎక్కడ పెద్ద పదవులు అనుభవించిన దేనికి పోలేదు ఎక్కడ వీళ్ళు. అది రీజన్ ఏంటి అనేది ఇంక పార్టీలు చెప్పాలి, మీరు చెప్పాలి. సో అది ఆ చేంజ్ రావాలి అంటున్నాను నేను. ఆ చేంజ్ రావాలి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాపులేషన్ వీళ్ళు ఒక పార్టీని ఒక సామాజిక వర్గాలే ముందుకెళ్తా ఉన్నాయి. సో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, వాళ్ళు గెలిచారు, వాళ్ళు అయితేనే బెటరు, ఈ యాంగిల్లో తీసుకెళ్తున్నారు. కానీ సప్రెస్ చేస్తున్నారు. సప్రెస్ చేస్తూ ఇదేదైనా మాడితే అది కాపులు వీళ్ళు క్యాస్ట్లు, ఇంతకుముందు అవేర్నెస్ లేదు. ఇంతకుముందు క్యాస్ట్ అవేర్నెస్ ఎవరు లేకపోవడం వల్ల ఎవరు అనుభవించినా ఏం చేసినా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది పబ్లిక్కి. ప్రతి ఒక్కరు మీరెంత మేమెంత ఉన్నాం, మా పర్సెంటేజ్ ఎంత, మా అసెంబ్లీలో మా సీట్లు ఎంత అనే క్యాలిక్యులేషన్లో వచ్చారు. దట్ హ్యాస్ టు బి డన్. అది చేయాలి వీళ్ళు. అది చేయకపోతే ఇంజస్టిస్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని రోజులు ఇంజస్టిస్ చేసుకుంటూ వచ్చినారో అదంతా అవేర్నెస్ లేదు. అవేర్నెస్ వచ్చినప్పుడు మీరు కాకపోతే అది జనరల్గా మీరు చేయలేనప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్స్ పోతాయి. ఆల్టర్నేటివ్స్ ఇన్ ద సెన్స్ అది ఎవరికి డ్యామేజ్ అవుతుందో అది అనాలిసిస్లో పోతుంది. ఇప్పుడు మీరు టీడీపీ ఇవ్వలేదనుకోండి, టీడీపీ ఇవ్వనప్పుడు ఇంకా వాట్ నెక్స్ట్ అనేది జనరల్ వాళ్ళు తీసుకుంటారు. వైఎస్ఆర్లో ప్రయారిటీ ఉండదు, వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు చూసుకుంటారు. అక్కడ లోకల్ ఏ క్యాలిక్యులేషన్స్ అవి మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అల్టిమేట్గా ఎక్కడ డ్యామేజ్ అవుతుంది అనేది సో ఓవర్ ది స్పాన్ ఆఫ్ టైం అర్థమైపోతుంది. అయితే రాజకీయం అనేసరికి డబ్బు లేదంటే వెనకాల మరో రకమైనటువంటి బలం, అది రౌడీజమా లేదంటే నిజంగా కేడరా, ప్రజలు అంతలా ఉన్నారా, ఈ రకమైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకు లేకపోవడం వల్లే టికెట్లు రాలేదు అని అంటే మీరేమంటారు?
అదే అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పే రీజన్ అయితే డబ్బు లేదనో, ఇంకోటి క్యాడర్ లేదనో, లేకుంటే క్యాడరు, డబ్బు ఇవన్నీ ఎలా వస్తున్నాయండి వీళ్ళకి? అదర్ కమ్యూనిటీస్లో కూడా పాలిటిక్స్లో ఒకసారి ఎంటర్ అయినప్పుడు జనరల్గా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఫెమిలారిటీ వస్తుంది, క్యాడర్ వస్తుంది, వాళ్ళకి డబ్బు వస్తుంది. దెన్ ఇక్కడ పర్మనెంట్గా వీళ్ళు రాజకీయాల్లోకి రాకుండా ఉన్నప్పుడు నీకు ఏ విధంగా ఫెమిలారిటీ వస్తుంది, ఏ విధంగా డబ్బు వస్తుంది? సో ఇది కాజ్ చూపించుకుంటా ఇలా వెళ్తానే ఉంటే ఇప్పుడు ఎంత దూరమైనా ఫెమిలియర్గా ఉండేవాళ్ళు ఫెమిలియర్గానే ఉంటారు. ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ అనేది కాకుండా సో రొటేషన్ సిస్టంలో వెళ్తా ఉంటే వీళ్ళు ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటే ఈక్వలైజేషన్ అనేది వస్తుంది. అది లేకపోవడం వల్ల బ్యాలెన్సింగ్ అనేది లేకపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ కావడం వల్లనే కదా ఈ రెవల్యూషన్స్ ఇవన్నీ వస్తాయి. సో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోయేది వీళ్ళు చెప్తున్నారు మాటలకే, ఓన్లీ సోషల్ జస్టిస్ చేస్తున్నాము అనేది అనుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ కనపడ్డారు. ఈ అంశాన్ని రాయలసీమలో ఉన్నటువంటి పరిధిలోకి ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే ముందు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల నుంచి వాళ్ళ నుంచి ఈ ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా రావాలి, మాకు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు గుర్తించట్లేదు అనేటటువంటి తత్వం రావాలి. దళితుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది, కానీ బలిజిల్లో లేదంటే కాపుల్లో ఎందుకు ఉండట్లేదు? దీన్ని వాళ్ళ దగ్గరికి ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు? నేను అదే చూశాను మొన్న. వీళ్ళది విజయవాడలో కూడా వాళ్ళు దళిత సంఘం వాళ్ళు పెట్టారు. వాళ్ళు క్లియర్గా రాశారు, మేమెందరూ మాకిన్ని చెప్పేసేయండి, మాకు అవసరం లేదు, మేమందరం మాకు ఎన్ని అనే క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు దట్ ఈస్ రైట్, అది వస్తుంది. ఇప్పుడు ఆ రోజు రావాలి, వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు బలియాలో కూడా రాయలసీమలో చెప్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ ఫోకస్ కావట్లేదు. అంటే రీజన్ మరి అది సప్రెస్ చేస్తున్నారా లేకుంటే ఏంటి అనేది అది లోకల్ ప్రతి సంఘాలు తీసుకోండి. మన రీసెంట్గా అనంతపురం బలిజ సంఘం రాయలసీమ మహాబలిజ సంఘంలో ప్రెస్ మీట్ పెట్టారు. బలిజలకే ఇవ్వాలి, ఖచ్చితంగా అన్ని పార్టీలు బలిజలకి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పారు. సో రెజల్యూషన్ పాస్ చేశారు, ప్రెస్కి ఇచ్చారు. ఎక్కడ వస్తుంది? స్టేట్ లెవెల్లో రావట్లేదు, ఓన్లీ లోకల్ పేపర్ వరకే 1-2 పేపర్లు రాస్తున్నారు, ఎక్కడ ఇది కావట్లేదు. సో దానివల్ల అది ఏమైపోతుందంటే అట్లే మరోవైపు మునరత్నం గారు, కాపు లేదంటే బలిజ సంఘాలు, ఇందాక మీరు చెప్పినట్టు మహాబలిజ సంఘం సమావేశం కావచ్చు, ఈ రకమైనటువంటి సమావేశాలన్నీ ఒకవైపు జరుగుతున్నాయి, అవి కొంతవరకు పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితి. తర్వాత రాజకీయ పార్టీలు, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అవన్నీ కూడా కులాల వారీగా మీటింగ్లు పెట్టడం, కానీ అవి సక్సెస్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళని అక్కడికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే కొంత కింద స్థాయి నేతలు కూడా, లేదంటే కులంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు అనుకోవాలి. ద్వంద్వ వైఖరి అంటే అండి, వాళ్ళు ఇక్కడ జనరల్గా కాపులు ఎట్లున్నారంటే డిఫరెంట్ పార్టీస్లో స్ప్రెడ్ అయిపోయినారు. డ్యూ టు పావర్టీ అనుకోవచ్చు, అప్పుడు చిన్న పోస్టుల నుంచి ఉండొచ్చు, డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఉన్న పార్టీల్లో వాళ్ళ పార్టీలు, మా పార్టీలు మేము జస్టిఫై చేస్తాము అనే నేచర్ కాపుల్లో ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మా వాళ్ళు వచ్చిన మేమంతా పరిగెత్తి అక్కడికి వెళ్ళిపోవాలి అనేది లేదు. అక్కడ ఆ నేచర్ ఉంది వీళ్ళకి. మేము ఉన్నాము ఫర్ ది పాస్ట్ సో మెనీ ఇయర్స్, మేము ఈ పార్టీలో ఉన్నాము, ఈ పార్టీకే మేము న్యాయం చేస్తామనేది ఉంది. అది అక్కడక్కడ ఉండిపోవడం వల్ల వీళ్ళు ద్వంద్వ వైఖరి అనేది అనుకోవచ్చు, కానీ బట్ ఎక్కడా లేదు. యూనిటీ వచ్చి అందరికీ ప్రయారిటీ ఇస్తామంటే అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ కాకపోతే ఒక ప్రయారిటీ ఏదో ఉన్నంత మాత్రాన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అంత మనస్తత్వం ఒక ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు చేంజ్ చేసుకోలేని యాటిట్యూడ్ ఉంది వాళ్ళకి. ఎప్పుడు కాపులంతా ఒక గూటికి వస్తారు, ఒక చెట్టు కిందకు వస్తారు, యూనిటీగా ఎప్పుడు అందరూ కలిసి, అంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు మన కర్నూలు వరకు కూడా మొత్తం ఉన్నటువంటి తూర్పు కాపు కావచ్చు, లేదంటే ఇతర కాపు కులాలు కావచ్చు, బలిజలు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, తెలగలు కావచ్చు, వీళ్ళంతా ఎప్పుడు ఒకే గోడు కిందకు వస్తారని మీరు ఆశిస్తున్నారు? అది ఎప్పుడు అది అందరూ నాయకులు అదే ఆశిస్తున్నారు, ప్రజలు అదే ఆశిస్తున్నారు. ఎక్కడికక్కడ ఉపకులాల కింద విడిపోవడం ఒక సమస్య, లేదంటే అందరినీ కలిపి ఒక మీటింగ్ పెట్టినా కూడా మాకింత ప్రయారిటీ రావాలని మళ్ళీ అక్కడ కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్య. ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది అనుకో? అదే ఇది అంటే జనరల్గా పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఈ డివియేషన్స్ కూడా జనరల్గా పెరుగుతాయి కదా. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఒకరిద్దరు రాజకీయ పార్టీలు డివైడ్ చేయడంలో సక్సెస్ అయ్యాను వాళ్ళు జనరల్గా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. జనరల్గా ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు మా దగ్గర 2 ఉంటే బెటర్ అనుకుంటారు వాళ్ళు, మా దగ్గర ఈ విధంగా వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇవన్నిట్లోనూ అదే అంటున్నాయి, అక్కడక్కడ కొంతమంది ఉండిపోవడం వల్ల ఆల్ ఆఫ్ సడన్ అందరూ ఒకసారి వచ్చి చేసే సిచ్యువేషన్ లేదు అక్కడ. సో ఉంటూ కూడా మనం అంతా ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో నాయకులంతా అనుకుంటున్నారు, వాళ్ళ మనసుల్లో ఉన్నా కానీ వచ్చే పరిస్థితి లేదు. పబ్లిక్లో ఇప్పుడు అంతా ప్రజలు కూడా, కాపులందరూ కూడా మా నాయకులందరూ వీళ్ళు ఒకరి మీద ఒకరు స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారే అని బాధపడుతున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ వాళ్ళని వీళ్ళు కలిపే పరిస్థితి వీళ్ళు లేరు, వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు వినే పరిస్థితి లేరు, వీళ్ళు చెప్పినట్లు వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చే, కాపులకి నాయకులకి డైరెక్షన్స్ ఇచ్చేంత స్థాయిలో వీళ్ళు లేరు. కాబట్టి ఇవన్నీ నాయకులు కూడా గమనించి ప్రజల కోసమైనా కాపుల కోసమైనా కొన్ని వేషాలు మానుకొని వీళ్ళందరూ ఇప్పుడు కాపులంతా కూడా ఎలా చూస్తున్నారంటే మునిరత్నం గారు,
మధ్యలో డిస్టర్బ్ చేస్తానని కాదు, ప్రధానంగా కాపు లీడర్లుగా చెప్పబడేటటువంటి చేగొండి హరిరామ్ జోగయ్య గారు కావచ్చు, లేదంటే ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, వీరు నిన్న మొన్నటిదాకా లేఖలు రాస్తూ ఉండడం, అవి కూడా కేవలం జనసేనాని పవన్ కళ్యాణ్కు రాస్తూ ఉండడం, అంతే తప్ప వేరే ఇతర పార్టీలకు వేటికి కూడా రాయలేకపోవడం, ఈ అంశాన్ని ఈ రకంగా చూసుకొని, ఎందుకంటే జనసేన నుంచి మెయిన్ ఇదే అబ్జెక్షన్ వస్తుంది, ఎందుకు కేవలం జనసేనకు మాత్రమే ఇట్లా రాస్తున్నారు, ఈ రకంగా రాయలసీమలో బలిజలకు ఇన్ని సీట్లు ఇవ్వండి, ఈ పార్టీ ఇన్ని సీట్లు ఇవ్వండి, మీ పార్టీ ఇన్ని సీట్లు ఇవ్వండి, ప్రతి ఒక్కరు కూడా వారికి కొన్ని రిజర్వ్ స్థానాల కింద కేటాయించండి అని ఎందుకు డిమాండ్ చేయట్లేదు అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా, దానికి సంబంధించి ఏం చెప్పారు? అడగాలి వాళ్ళు, అది కూడా అడగాలి, వైఎస్ఆర్ని అడగాలి, అన్ని పార్టీలు కూడా అడగాలి వాళ్ళు. అట్ ది సేమ్ టైం మన జనసేనని ఎందుకు అడుగుతున్నారంటే కాపులు నాయకుడిగా వచ్చారు ఆయన అందరూ ఆయన మీద ఆశగా ఉన్నారు కాబట్టి, అందరూ ఆశగా ఉన్నారు, మనం సక్సెస్ కావాలా, ఒక తాపత్రయం, ఒక యాంగ్జైటీ కావచ్చు, ఒక హ్యాపీనెస్ కావచ్చు, ఒక యాంగ్జైటీ కావచ్చు, వీళ్ళందరిలో కూడా ఉన్నింది. సో మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు, మనము ఇన్ని 50 సీట్లు కావాలి, 60 సీట్లు కావాలి అడుగుదాం, మనము అప్పుడు కాదు ఇప్పుడు మనం గవర్నమెంట్లోకి వస్తామని పెద్దలు ఆయన హరిరామ్ జోగయ్య గారికి ఆ యాంగ్జైటీ అది ఉండడం వల్ల అడిగిండొచ్చు. కానీ బట్ అవి మిగతా పార్టీలు కూడా ఫాలో కమ్మని అడగాల్సిన అవసరం ఉంటుంది. సో అడగాలి. ఇప్పుడు ఎందుకంటే అన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు దళిత సంఘాలు కావచ్చు, ఇతర కుల సంఘాలు కావచ్చు, ఖచ్చితంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఒక్క కాపులు మాత్రం ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలకు అల్టిమేటం ఎందుకు పెట్టలేకపోతున్నాయి? పెట్టాలి అల్టిమేటం, అన్ని రాజకీయ నాయకులు అదే అంటున్నాం, వాళ్ళు అందరినీ కూడా అడగాలి. మనం కాపు నాయకుడిగా మన పార్టీలో ఇది ఉన్నందువల్ల మన పర్సెంటేజ్ మనకి ఇవ్వాలనేది దీంట్లో కూడా ఏం అడగట్లేదు. కానీ బట్ ఇందులో కూడా కాపులకి ప్రయారిటీ ఇస్తూ అదర్ పార్టీస్ కూడా ఇచ్చారు కదా, మొన్న 5 ఇచ్చినప్పుడు దాంట్లో అదర్ క్యాస్ట్లు కూడా ఇచ్చారు కదా. చివరిగా మునిరత్న గారు అన్ని రాజకీయ పార్టీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే కాపు ఓటర్కి ఏం చెప్పాలి? కాపు ఓటర్లు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, మనం అంతా కలిసిన తర్వాత ఒక ఏ పర్పస్ కోసం అయితే కలిసాం, పర్పస్ సర్వ్ కావాలి. రాజకీయ పార్టీలు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ ఇది ఫైనాన్షియల్స్ అయితేనేమి ఇంకోటి అయితే కాపులకు ప్రయారిటీస్ అట్లీస్ట్ జిల్లాకి ఎన్ని ఇస్తున్నారు ఏమనేది అట్లీస్ట్ ఒక ఫాలో కావాలనే ఉద్దేశంతో నేను మనవి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మునిరత్న గారు. చూసారుగా మునిరత్న గారు చెప్తుంది, ఇది సగటు కాపు నాయకుల యొక్క ఆవేదన. తమను గుర్తించాలి, తమ ఉన్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా కాకపోయినా కనీసం న్యాయబద్ధమైనటువంటి సీట్లు కూడా తమకు కేటాయించాలి. ముఖ్యంగా రాయలసీమలో బలిజలను ఎదగనివ్వడం లేదనేటటువంటి ఆవేదన అయితే మునిరత్న గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నమస్తే.